నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే గీతాంజలి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్, చాలా చాలా బాగున్నాను. ఇవాళ కొన్ని టిప్స్ చెప్తారా మాకు? డెఫినెట్లీ. ఎప్పుడు మీరు ఏదడిగినా కాదని అనరు. ప్రతిదానికి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. అందులో భాగంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మంచి డైట్ ప్లాన్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, బాగానే ఉంది అక్కడ వరకు. అయితే ఎప్పుడైతే ఒక ఫుడ్ తీసుకుంటారో, అది మధ్యాహ్నం కానీ లేకపోతే సాయంత్రం అయినా ఉదయం అయినా, ఆ తిన్నప్పటి వరకు ఓకే, ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలి స్టార్ట్ అవుతుంది. ఏది కనబడితే అది తినేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం. అసలు ఇంత డైట్ చేసి యూజ్ ఏముంది? ఇంకా వెయిట్ తగ్గదు, ఇంచ్ లాస్ ఉండదు, ఆ స్ట్రెస్ తగ్గట్లేదే అన్న కోపం, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఫిల్లింగ్గా ఉండడానికి ఎంత తిన్నా మేము బరువు అనేది మరీ పెరగకుండా, తగ్గడం సంగతి పక్కన పెడితే మెయింటైన్ అలా అవ్వడం కానీ, ఇలాంటి ఫిల్లింగ్ గా అనిపించే ఫుడ్స్ ఏమన్నా మా కోసం చెప్తారా? మనం తిన్నా కొంతమందికి అపెటైట్ ఎక్కువగా ఉంటుంది. మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ, అంటే ఫస్ట్ ఇప్పుడు 100 kgs ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువగా తిని హెపటైట్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సడన్ గా కొంచెం తక్కువ తినటం వల్ల వెంటనే ఆకలి అయిపోతుంది. వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఫాస్ట్ గా వర్క్ అవటం వల్ల కూడా వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు కీరా, క్యారెట్, ఆనియన్, దాంట్లో ఒక గుప్పెడు ఉడకబెట్టిన పల్లీలు వేసుకొని, సాల్ట్, పెప్పర్, లెమన్ ఆబ్వియస్ గా మంచిది. సో వేసుకొని ఒక చిన్న బౌల్, మరీ ఇంత పెద్ద పెద్ద బౌల్ కాకుండా చిన్న బౌల్, ఆ పల్లీల వల్ల ఫిల్లింగ్ ఉంటది అండ్ వాటర్ కంటెంట్ ఉంటది కీరాలో. సో మనకు కొంచెం సేపు ఆకలి అవ్వకుండా అది ఆపుతుంది. ఇలాంటి మధ్య మధ్యలో ఫూల్ మక్కాని తినచ్చు. ఎక్కువ సలాడ్ విత్ కొన్ని ఉడకబెట్టిన పల్లీలు కానీ, లేకపోతే సాల్టెడ్, కొంచెం లైట్ సాల్టెడ్ పిస్తా కానీ, నాకు కొంచెం అవి మరీ ఎక్కువ, అవి టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. సో అవి మినిమైజ్డ్ గా వేసుకొని కీరా, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఆనియన్, ఇలా కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. సలాడ్ విత్ లెస్, అంటే క్యాలరీస్ డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మినిమైజ్డ్ గా వేసుకుంటే అది స్టమక్ ని ఎక్కువసేపు ఫిల్లింగ్ గా ఉంచుతుంది. అంటే వెజెస్ తో ఇలా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. సో చాలా మంది ఇప్పుడు ఆనియన్, టొమాటో ఇవి కూడా వేసుకుంటారు. అవి ఎంతవరకు? ఆనియన్, టమాటో, వాటర్ కంటెంట్ ఉండే ఏవైనా మంచిది, పర్వాలేదు. ఓకే, సో ఇవైతే ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఫిల్లింగ్ ఇది మెయిన్. ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఇలాంటివి? ఆకలి నెక్స్ట్ ఇంక మళ్ళీ ఆకలి లేకుండా ఎప్పుడు ఆకలేసినా తీసుకోవచ్చు. నైట్ అయినా 9 o'clock కి మనం 6:30, 7కి ఆపేస్తే నైట్ కి ఆకలి అనిపిస్తే అది చక్కగా సలాడ్ ప్రిపేర్ చేసుకొని యూ కెన్ టేక్ ఇట్. నిజమే, అది వింటుంటేనే హెవీ అనిపిస్తుంది మనకి. సో తింటే ఆబ్వియస్ గా ఫిల్లింగ్ టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం లైట్ గా చాట్ మసాలా వేసినా టేస్ట్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే బాగా డౌట్ చాలా మందికి, డైట్ చేస్తున్నాం కదా ఇంకా వేరే ఎక్సర్సైజులు కానీ ఇవేవి అక్కర్లేదంటారు కొంతమంది. డైట్ చేసినప్పటికీ ఎక్సర్సైజ్ అనేది చేయాలంటారు కొంతమంది. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయరా? ఎలాంటి చెత్త డైట్ చేసినా క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తే చాలు వెయిట్ లాస్ అవుతారు. అది వెయిట్ లాసా ఫ్యాట్ లాస్ అనేది ఎవరికి తెలియదు. అదే క్యాలరీ డెఫిషియన్సీ డైట్ కానీ ఏదన్నా మినిమైజ్డ్ డైట్ చేసి డే మొత్తం యాక్టివ్ గా ఉంటే ఫ్యాట్ లాస్ అవుతుంది. అప్పుడు ఏమి తినకుండా కూడా వాటర్ తాగి, జ్యూసెస్ అంటే హనీ వాటర్ తాగి కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫ్యాట్ పోతుందా, వాటర్ కంటెంట్ పోతుందా, మజిల్ పోతుందా అనేది అది నెక్స్ట్ టాపిక్. యాక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డే మొత్తం యాక్టివ్ గా ఉండాలి. అంటే ఒక 30 minutes వాక్ చేయొచ్చు. వాక్ చేయలేని వాళ్ళు డే మొత్తం ఏదో ఒక యాక్టివిటీలో, ఏదో ఒక పనిలో కూర్చునే కాకుండా యాక్టివ్ గా ఉండమని అయితే చెప్తాను. అంటే రైట్ ప్రోటీన్, రైట్ మినరల్స్, రైట్ విటమిన్స్ అన్ని తీసుకొని, మినిమైజ్డ్ కార్బ్స్ తీసుకొని, కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ తీసుకొని మనం యాక్టివ్ గా ఉండటం వల్ల మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకొని మనం వెయిట్స్ ఎక్కువ లేపటం వల్ల మనకి ఫ్యాట్ ప్లేస్ లో రీప్లేస్ గా మజిల్ బిల్డ్ అవుతూ వెయిట్ లాస్ అవుతుంది, అంటే ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇది ఒకటి తెలుసు. సో దిస్ ఇస్, అంటే అది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్సే ఎక్కువ ఉండాలి. సో అందరూ వెయిట్స్ చేయగలరా, అందరూ అది చేయగలరా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో హౌ మచ్ అవుట్పుట్ మీన్స్ ఇన్పుట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ద ఎక్సర్సైజ్, అంటే దాన్ని బట్టి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని అంటే అసలు వాళ్ళు కార్బ్స్ ఎక్కువ తీసుకోరు. ఫుడ్ అనేది మెయిన్ అని అర్థం అవుతుంది. 70 to 80%, 70% ఈజ్ ఫుడ్,
కొంతమందికి యోగా అలవాటు ఉంటుంది, డైలీ 1 hour ఇంకా కంపల్సరీ అలా ఫిక్స్ అయిపోతారు, లేకపోతే ఈ మెడిటేషన్ ప్రాణాయామ ఇవే చేస్తూ ఉంటారు కొంతమంది. ఇవి ఎంతవరకు యాక్సెప్టబుల్, చేయొచ్చా ఇట్లా? మెడిటేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే. స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది యోగా, ఎవ్రీథింగ్. మెడిటేషన్ వల్ల మనకి ఫ్యాట్ కూడా చాలా వరకు బర్న్ అవుతుంది. యోగాలో మెయిన్ పార్ట్ సూర్య నమస్కారాలు, మెడిటేషన్ ఇస్ వెరీ గుడ్. బట్ రిమైనింగ్ యోగా అనేది ఫ్లెక్సిబిలిటీకి పనికొస్తుంది. సూర్య నమస్కారాలు బాగా బర్న్ అవుతాయి క్యాలరీస్. లేదా వాకింగ్, లేదా జాగింగ్, లేదా కార్డియో, థ్రెడ్మిల్ మీద బ్రిస్క్ వాక్, ఒక స్పెసిఫిక్ స్పీడ్ మీద కంటిన్యూస్ గా మన 10 minutes, మనం స్టార్ట్ చేసిన 10 minutes అసలు ఏం క్యాలరీలు బర్న్ అవ్వవు. ముందు బాడీ హీట్ అవడానికే టైం పడుతుంది. ఆ తర్వాత చేసిన ½ an hour మాత్రమే మన క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అది కాన్సన్ట్రేట్. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి? ఎక్కువ శాతం మనం మార్నింగ్సే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. అలానే ఈవినింగ్ చేయకూడదా అంటే డే మొత్తం ఎప్పుడైనా యాక్టివ్ గా ఉంటేనే మనకు బెనిఫిట్. సో అసలు చేయకుండా ఉండకుండా ఉండే కన్నా ఈవినింగ్ అయినా చేయటం బెటర్. ఎవరికి ఎప్పుడు కుదిరితే ఎక్కువ మార్నింగ్ ఒక అరగంట ముందు లేచి, సో డైట్ లో ఉన్నప్పుడు అది ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి దానికి మీరు అది ఒక అరగంట గంట ముందు లేచి దానికి ఒక సమయం కేటాయించి యూ కెన్ గో ఫర్ ద వాక్ ఆర్ బ్రిస్క్ వాక్. డాక్టర్ గారు, కొంతమందికి స్విమ్మింగ్ అలవాటు ఉంటుంది, స్విమ్మింగ్ వెళ్తూ ఉంటారు, లేకపోతే షటిల్ ఆడుతూ ఉంటారు, ఏదో ఒక గేమ్ ఇన్వాల్వ్ అవుతుంటారు, అందులో వాళ్ళు భాగం చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ డైలీ లైఫ్ లో. ఇవి మంచివేనా? డైట్ డెఫినెట్ గా స్విమ్మింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. బోర్ కూడా కొట్టదు, చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. యూ విల్ ఎంజాయ్ ద స్విమ్మింగ్. అండ్ బ్యాడ్మింటన్ కూడా అంతే, ఈవెన్ దో అరబిక్స్ అయినా అంతే. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్అవుట్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్యాలరీ బర్నింగ్ థింగ్స్ will help you in the weight loss. అయితే ఇక్కడ ఒక్క క్వశ్చన్, ఇన్ని చేస్తున్నాం కదా, చక్కగా డైట్ ఫాలో అవుతున్నాం, బానే ఉంది, ఎక్సర్సైజ్ చేస్తాం, అంతా యాక్టివ్ గా ఉంటాం రోజంతా, మధ్యలో మాకు కొంచెం చీట్ మీల్స్ చేయాలనిపిస్తుంది, అలా చేయొచ్చా? అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందా వెయిట్ మీద? చీట్ మీల్స్, ఒక చీట్ మీల్ ఒక 1 week డైట్ ని కట్ చేసినట్లు. ఈ రోజు డైట్ చేస్తే ఒక 3 days తర్వాత రిజల్ట్ ఉంటుంది. సో ఈ రోజు చీట్ మీల్ చేస్తే ద సెకండ్ డే గాన్, థర్డ్ డే గాన్, అగైన్ ఫోర్త్ డే నుంచి మళ్ళీ ఫ్రెష్ గా 1, 2 days, 3 days తర్వాత రిజల్ట్ ఉంటుంది. ద మిడ్ లో ఉండే 5 days యువర్ డైట్ ఈస్ గోయింగ్ టు బి 0. వారం రోజులు చీట్ మీల్స్ ఎవరు చేయొచ్చు? 140 kgs 100 kgs ప్లస్ ఉండే వాళ్ళని నేను కొంచెం ఓకే తింటాను అని. ఎవరైతే బిఎంఐ కన్నా 10 kgs 12 kgs 13 kgs ఎక్కువ ఉంటారో వాళ్ళని అసలు చీట్ మీల్ చేయొద్దనే చెప్తాను. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. మీరు తగ్గేదే కొంచెం, మంత్లీ ఒక 3 తగ్గుతారు మాక్సిమం. సో అలా తగ్గినప్పుడు ఒక చీట్ మీల్ వల్ల కార్బ్స్ వాటర్ రిటెన్షన్ చేసి 1 kg అప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేయగానే 1 kg డౌన్ ఎలా అవుతుందో, మనం వెంటనే డైట్ బ్రేక్ చేయగానే 1 kg అప్ అయ్యేది అందుకే, కార్బ్స్ వల్ల. మనకు కార్బ్స్ లేని చీట్ మీలే ఉండదు. కార్బ్సే మెయిన్ థింగ్. బిర్యానీస్ అంటారు, ఎనీ కైండ్ ఆఫ్ అర్థం అదే కదా, ఏదో ఒక స్వీట్ గానీ ఇలా ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అయ్యామంటే ఇంకా అక్కడ అన్ని రకాలు తినేస్తాం ఇలా. సో ఆబ్వియస్ గా చీట్ మీల్ చీట్ మీల్ అంతా చెయ్యం వెనిల్లా గారు, కొంచెం పచ్చడితో ఒక్క ముద్ద అన్నం తింటాం, 1-2 ముద్దలు ఏమైతుంది, పర్వాలేదా? ఏం కదా. టొమాటో చట్నీ ఇప్పుడిప్పుడే అందరూ పికిల్ కూడా చేసిందా? అవునా? అదే హ్యూమన్స్ ఎవ్రీబడి హ్యాస్ దట్. కొంచెం అనిపిస్తుంది, కొంచెం అన్నం, కొద్దిగా నెయ్యి వేసుకోవాలనిపిస్తుంది. టమాటా పచ్చడి, ఇప్పుడు అన్ని పచ్చళ్ళ సీజన్ కదా, తినొచ్చా? అంటే 1-2 spoons ఆఫ్ రైస్ ఇస్ నథింగ్, కానీ హెవీగా తీసుకోవద్దంట, వాటర్ రిటెన్షన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా డౌట్స్ క్లారిఫై అయిపోయాయి, టిప్స్ కూడా వచ్చేసాయి మాకు. అంటే ఫిల్లింగ్ అనిపించడానికి సలాడ్స్ లాగా ఇలా తీసుకుంటే బెటర్ అన్నారు. మాకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేసింది. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వెనిల్లా గారు. నమస్తే. మీరు కూడా డాక్టర్ వెనిల్లాస్ డైట్ ప్లాన్ లో ఫాలో అవ్వాలి, డైట్ ప్లాన్ లో జాయిన్ అవ్వాలి, ఇంకొంతమందికి ఈ డైట్ గురించి చెప్పాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గడం అంటే అదేదో పెద్ద పని, దానివల్ల ఏదో అయిపోతుంది అనేది. ఫస్ట్ మనం వెయిట్ తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత, మనం అందులో జాయిన్ అయ్యాకే కంప్లీట్ గా అన్ని వివరాలు తెలుస్తాయి. స్వయంగా మీరు అనుభవం పొంది ఎక్స్పీరియన్స్ చేసి ఎదుటి వాళ్ళకి చెప్తే ఇంకా బాగుంటుంది. నేను అలా డైట్ ప్లాన్ ఫాలో అయ్యాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. చాలా హెల్దీ వేలో తినుకుంటూనే తగ్గొచ్చు, కొంచెం మనకి విల్ పవర్ ఉండాలి, అదొక్కటే. సో మీరు కూడా ఇలాగే నాలాగా తగ్గాలి అండ్ వెనిల్లా గారి లాగా అందంగా కనిపించాలనుకుంటే హ్యాపీగా మీరు డైట్ ని ఫాలో అయిపోవచ్చు. మరి ఇది వాళ్ళ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.